వెల్కమ్ టు రాజనీతి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి పరకామణిలో దొంగతనం వ్యవహారం మీద సిఐడితో దర్యాప్తు చేయించాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశించింది. పరకామణిలో దొంగతనానికి పాల్పడిన రవికుమార్ అనే అతని ఆస్తుల మీద దర్యాప్తు చేయాలి అని అవినీతి నిరోధక శాఖను ఆదేశించింది. ఈ దొంగతనం జరిగినప్పుడు కేసును లోక్ అదాలత్లో రాజీ చేసుకోవడంలో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు అధికారుల పాత్ర మీద దర్యాప్తు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2023లో పరకామణిలో దొంగతనం కేసు నమోదైంది. 2023 ఏప్రిల్ నెలలో పరకామణిలో డాలర్స్ తీసుకుపోతూ పెద్ద జీఎంగారి గుమస్తా అయిన రవికుమార్ పట్టుబడ్డాడు. దొరికిపోయాడు రెడ్ హ్యాండెడ్గా. అతని మీద తిరుమల 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఏవిఎస్ఓ సతీష్ కుమార్ ఫిర్యాదు చేశారు. తర్వాత 4-5 నెలలకి సెప్టెంబర్లో లోక్ అదాలత్లో రవికుమార్తో రాజీ పడ్డాడు ఈ సతీష్ అనే అతను. అయితే ఈ 4 నెలల కాలంలో ఏం జరిగింది అన్న చర్చ ఒకటి నడుస్తూ ఉంది. ఇప్పుడు ఈ 4 నెలల్లో రవికుమార్ మీద టీటీడీ విజిలెన్స్ వాళ్ళు విచారణ జరిపారు. అతను తిరుపతితో పాటు తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఆస్తులు సంపాదించాడు. సుమారు 25 ఏళ్లుగా ఈ జిఎం గారి దగ్గర గుమస్తాగా ఉంటున్నాడు. నిత్యం మఠం తరపున పరకామణి లెక్కింపులో పర్యవేక్షకుడుగా పాల్గొంటున్నాడని తేలింది. ఇతను ఈ విధంగా దొంగతనం చేయటం ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది. ఇదే తనకు నిత్యకృత్యం అని రిపోర్ట్ వచ్చింది. ఆ తర్వాత రిపోర్ట్ వచ్చిన తర్వాత పాలక మండలి సభ్యులు, ఉన్నతాధికారులు సమావేశమై అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి రవికుమార్ ఆస్తుల్ని తిరుమల తిరుపతి దేవస్థానానికి రాయించారు. ఆయన ఎక్కడెక్కడ సంపాదించిన ఆస్తులు టీటీడీకి రాయించారు. ఈ విషయంలో నిబంధనలు పాటించలేదు. టీటీడీ అధికారులు సమగ్ర దర్యాప్తు జరపకుండా లోక్ అదాలత్లో రాజీ చేయించారు. దీని మీద శ్రీనివాసులను ఒక జర్నలిస్టు పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ కేసులో సాధు పరిషత్ కూడా ఇంప్లీడ్ అయింది. కేసు విచారణ సందర్భంగా పరకామణి దొంగతనం కేసు లోక్ అదాలత్లో రాజీ కావటం, టీటీడీ తీర్మానం, ఇతర వివరాలు ఇవన్నీ కూడా సిఐడి వాళ్ళు సీల్డ్ కవర్లో కోర్టుకు సమర్పించారు. కోర్టుకు సీల్డ్ కవర్లో సమర్పించిన తర్వాత టీటీడీని కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. కానీ టీటీడీ సకాలంలో కౌంటర్ దాఖలు చేయలేదు. సకాలంలో కౌంటర్ దాఖలు చేయకపోవటం మీద టీటీడీ ఈఓ మీద హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయం అందరికీ తెలుసు. గతంలోనే టీటీడీ అధికారులు నిద్రపోతున్నారని కోర్టు తీవ్రంగా వ్యాఖ్యానించింది. సో వారంలోపు కౌంటర్ దాఖలు చేస్తామని టీటీడీ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఆయన వాదనతో కోర్టు సంతృప్తి చెందలేదు. అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్కు 20,000 రూపాయలు డిపాజిట్ చేయాలని కోర్టు ఆదేశించింది. ఆ తర్వాత టీటీడీ కౌంటర్ దాఖలు చేసింది. ఈ కౌంటర్ అఫిడవిట్లో కేసు పెట్టిన ఏవిఎస్ఓ సతీష్ అనే అతను తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డుకి విషయం తెలపకుండా తనే స్వయంగా రాజీ అయ్యాడని మెన్షన్ చేశారు, చెప్పారు. అయితే అప్పటికే దొంగతనం కేసులో నిందితుడిగా ఉన్న రవికుమార్, ఆయన భార్య రమ్య పేరు మీద ఉన్న ఆస్తులను టీటీడీ రాయించేసుకుంది. ఎందుకు రాయించుకున్నారంటే ఆ ప్రశ్నకు సమాధానం లేదు. సిఐ స్థాయి అధికారి పై అధికారుల అనుమతి లేదంటే టీటీడీ బోర్డు అనుమతి లేకుండా ఎలా రాజీ పడతారనేది ఇక్కడ ప్రశ్న. ఈ కేసులో దీని వెనకాల చాలామంది ఉన్నారని అనుమానించాల్సి వస్తుంది. అందుకే ఈ కేసులో తమను కూడా ఇంప్లీట్ చేయాలని సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి పిటిషన్ దాఖలు చేశారు. సాధు పరిషత్ తరపున సీనియర్ న్యాయవాది వన్నం మురళీధరరావు గారు వాదనలు వినిపిస్తూ పరకామణిలో భారీ అక్రమాలు జరిగాయని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అలాగే ఇంప్లీట్ పిటిషన్ వేసిన వెంటనే సాధు పరిషత్కు బెదిరింపు కాల్స్ వచ్చాయి. దీన్ని బట్టి దీని వెనకాల పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారనే అనుమానం ఉందని ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ దొంగను పట్టుకుని రాజీ పడిన ఏవిఎస్ఓ సతీష్ కూడా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు. ఫిర్యాదుదారుని తానే కాబట్టి తనకు రాజీ అయ్యే హక్కు ఉందని ఆయన చెప్పాడు. ఇతను ఈ కౌంటర్ అఫిడవిట్ ఉన్నతాధికారుల సూచన మేరకు దాఖలు చేసినట్టుగా తెలుస్తూ ఉంది. నిబంధనల ప్రకారమే తాను రాజీ పడ్డానని ఆయన అంటున్నారు. అయితే తన సొంత కేసు లేదా తన సొంత ఆస్తికి సంబంధించిన కేసు అయితే ఆయన రాజీ పడవచ్చు. కానీ ఇది దేవుడి సొమ్ము కొట్టేసినోడితో దేవుడి దగ్గర పనిచేసేవాడు ఎలా రాజీ చేసుకుంటాడు అనేది కూడా ఒక ప్రశ్న. ఇది అతని సొంత సొమ్ము కాదు కదా. స్వామివారి హుండీ సొమ్మును దొంగతనం చేసిన వ్యక్తితో అక్కడ నిఘా బాధ్యతలు చూడాల్సిన వ్యక్తి రాజీ చేసుకోవడానికి హక్కు ఉంటుంది అని కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయటం హాస్యాస్పదంగా ఉందని న్యాయ నిపుణులు చెప్తున్నారు. ఈ కేసు రాజీలో తెర వెనక కీలక పాత్ర వహించిన వ్యక్తులే ఇతనితో ఈ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయించారనే ప్రచారం జరుగుతోంది.
ఇప్పుడు హైకోర్టు సిఐడితో సమగ్ర విచారణ చేయించాలని ఆదేశించడంతో అసలు దొంగలు, తెరవనుకున్న దొంగలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. Like, share and subscribe to Rajaniti channel.